రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మకర రాశి వారికి 16th సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. మకర రాశి కాలచక్రంలో 10వ రాశి. లాస్ట్ 30 రోజుల నుంచల మకర రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఎలా ఉందంటే ఎలా ఉంది చెప్పండి చూద్దాం. చాలా బలహీనంగా ఉంది. ఆత్మవిశ్వాసం మొత్తం కోల్పోయి ఉంది. అసలు ఒక ఆశా కిరణం కనిపించట్లేదు. అలాంటి స్థితి మకర రాశి వారు లాస్ట్ 30 రోజుల నుంచి చూస్తారు. అంటే 15th ఆగస్ట్ నుంచి అనుకోండి. అప్పటి నుంచి మకర రాశి వారికి ఇలాగే టైం గడిచింది. 16th నుంచి రవి రాశి పరివర్తన చేసుకొని మళ్ళీ మారబోతున్నాడు. దాని తర్వాత మీకోసం బాగుండబోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పీరియడ్ లోపల ఎక్కువ బాధపడిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరికైతే కొత్తగా పెళ్లి అయి ఉన్నదో మకర రాశి వారు ప్రత్యేకంగా ఎవరికైతే కొత్త పెళ్లి అయి ఉందో వాళ్ళకు అర్థమైంది. అత్తయ్య గారు మావయ్య గారు ఇలా ఉంటారు. మనం ఈ ఇంట్లో ఉండాలంటే ఈ విధంగా మనం నడుచుకున్నట్లయితేనే ఇలా మనం ఉండగలుగుతామని కొత్త దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అర్థమైంది. కామెంట్ ఆఫ్ ద పాయింట్. కానీ నిజంగా ఇలాగే జరిగింది, నిజంగా ఇలాగే ఉండే. ఎందుకు అలా తెలుసుకోండి. ఒక చిన్న విషయం చెప్తాను. రవి పంచమ స్థానంలో ఉండి మీ రాశి నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో ఏ ప్లానెట్ వెళ్ళినా కూడా న్యూట్రల్ అవుతుంది. అక్కడ న్యూట్రల్ అవుతుంది. అయితే ఒకటి మొత్తం పాతలానికి వెళ్తుంది, లేకపోతే మొత్తం పైకి వెళ్తుంది, మధ్యలాగది. ఇది న్యూట్రల్ ఎందుకైందంటే రవి ఆత్మకారకుడు. ఆత్మకు ఒక స్థితి ఏంటంటే మొత్తం తగ్గించడం స్థితి ఆ రకంగా అవుతుంటది. అంటే కళ్ళ ముందు ఏం కనిపించదు, ఆప్షన్ కనిపించదు, ఒక ఆశాకిరణం కనిపించలేదు. మకర రాశి వారికి అలాగే జరిగింది. మీరు చూసినట్లయితే అర్థం అవుద్ది. ఎందుకంటే ధనుసు అంటే సెకండ్ హౌస్ లోపల కదా శని ఉన్నాడు. శని ఏం చేస్తాడు మొత్తం అంటే వాణి సరిగ్గా ఉంచలేడు. వాణి వల్లనే అందరితో శత్రుత్వాలు అయ్యాయి. ఇంట్లో కూడా కొన్ని అనవసరమైన తగులు గొడవలు అయ్యే ఉంటాయి భార్య భర్తల లోపల. ఇదంతా గ్రహస్థితి వల్లనే జరిగింది. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఏ విధంగా ఉంది, గ్రహాలు మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాయి అవి చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఇవి కనుక మీరు కలుపుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుద్ది. అని నేను చెప్పబోయే విషయాల లోపల 100% జరగదు. నేను చెప్పబోయే విషయాల లోపల 50 to 60, 70% జరుగుద్ది, మిగతా జరగదు. ఎందుకు అలా అంటే మన జాతకంలో దశ అంతర్దశ ప్లానెటరీ పొజిషన్ గోచరంలో ఉన్న మీ ప్లానెట్ కి మీ జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశకి సంబంధం మారుతుంటది. ప్రిడిక్షన్ మొత్తం మారుతుంటాయి. కానీ 60% అక్యురేట్ గా ఉంటుంది. 60% అక్యురేట్ గా ఉండి తీరుద్ది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది ముందు గ్రహస్థితి చూసుకుందాం. చూడండి, మీ రాశి నుంచి ధనస్థానం లోపల శని ఉన్నాడు. రాశ్యాధిపతి ధనాధిపతి శని ధనస్థానంలో ఉండి వక్రగతిలో ఉన్నాడు. లగ్నాది అంటే రాశ్యాధిపతి కనుక వక్రగతిలో ఉంటే ఏమో తెలుసా? ఏ ఒక్క పని సరిగ్గా జరగదు, అస్సలు జరగదు. మనం ఏదో చేయాలని అనుకుంటాం, ఎక్కడెక్కడనో వెళ్తుంటాం, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాము. కానీ మన ఆలోచన మన ఏదైతే ఏ లెవెల్కి అయితే మనం ఊహించుకుంటామో ఇంతవరకు మనం చేయాలని ఏదైతే అనుకుంటామో అది అంతవరకు వెళ్ళదు. కిందికి వస్తుంటది తప్ప పైకి అస్సలు అది వెళ్ళదు. రాబోయే రోజుల్లో వెళ్ళే అవకాశం ఉందా అంటే వెళ్ళే అవకాశం రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ మకర రాశి వారికి ఉంది. కానీ ధనస్థానంలో శని వక్రగతిలో ఉండడం వల్ల మీరు డబ్బు ఎంత సంపాదించి పెట్టుకున్నారో, ఎంత మీకు డైలీ ఇన్కమ్ ఉందో నాకు తెలీదు. కానీ ఎంత ఇన్కమ్ ఉన్నా కూడా, ఎంత డబ్బు ఇంట్లో స్టోరేజ్ చేసి పెట్టుకున్నా కూడా లిక్విడ్ క్యాష్ అస్సలు ఉండలేదు. ఎందుకు అలా అంటే ఈ ధనస్థానంలో వక్రగతి ఎవరైనా ఉన్నట్లయితే లిక్విడ్ క్యాష్ అస్సలు ఉండదండి, అస్సలు ఉండదు.
అని దానికి పైగా ఇంకో విషయం ఏంటంటే కేతు సంబంధం కూడా ఇక్కడ పడుతుంది. కేతు సంబంధం కూడా ఉండడం వల్ల మీ రాశి పైన ఇక్కడ రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి. ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, డబ్బు తీసుకుని ఇవ్వాలి, అప్పు ఏదైతే చేసి ఉన్నారో అప్పు తీర్చాలి. ఒక రకమైన సైకాలజీ డబ్బుకు సంబంధించిన విషయం పట్ల ఏదైతే ఉందో అవన్నీ ఎక్కడైతే మీరు తీసుకున్నారో అక్కడ అన్ని అందరికి డబ్బులు మళ్ళీ పంపిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే డబ్బు మన దగ్గర ఆగలడం కాదు, మనం ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నామో వాళ్ళని మనం అప్పు తిరిగి తీస్తున్నాం. ఇది చాలా మంచి విషయం. కాబట్టి డబ్బు ఆగలేదని భయపడకండి, దిగులు పడకండి. మళ్ళీ ఫ్యూచర్ మీరు డబ్బు సంపాదిస్తారు, యోగం ఉంది, తెలుసుకోండి. ఇంకో విషయం ఏంటంటే తృతీయాధిపతి అలాగే చూసుకున్నట్లయితే తృతీయాధిపతి ద్వాదశాధిపతి కనుక చూసుకున్నది దేవగురు బృహస్పతి పంచమ స్థానంలో ఉన్నాడు. ద్వాదశాధిపతి కనుక పంచమ స్థానంలో ఉంటే ఒక విషయం జరుగుద్ది ఏంటంటే బుద్ధిని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఎందుకు ఉపయోగించుకుంటారంటే మనకు ఒక బాధ్యత ఉంది. ఒక స్త్రీకి ఒక ఆడవాళ్ళకి ఏంటంటే ఇల్లు ఎలా నడిపించాలి, ఇంట్లో ఏది వండాలి, ఎలా చేయాలి, కొత్త కొత్త విషయాలు ఎలా నేర్చుకోవాలి, బుద్ధిని ఎక్కువ ఉపయోగించుకుంటారు. ఒక మగవాడు ఏంటంటే బయట ఎలా పని చేయాలి, బిజినెస్ లో గ్రోత్ అవ్వాలంటే ఇంకా నేనేం చేయగలుగుతాను, ఈ ఆలోచన ఉండడం జరిగింది. కానీ థర్డ్ లార్డ్ అంటే తృతీయాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు నచ్చిందే మీరు చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి, మీకు నచ్చిందే మీరు చేస్తున్నారు. కానీ ఆ నచ్చడం విషయాల లోపల ఒక విషయం ఏంటంటే కుజుడు షష్ఠ స్థానంలో ఉండి అష్టమ దృష్టితోటి మీ రాశికి సంబంధం పెట్టాడు. కాబట్టి నచ్చడం చేస్తున్నారు, కానీ తొందరగా అవ్వట్లేదు. తొందరగా అవ్వలేకపోవడం వల్లనే కోపం పెరిగింది. ఈ కోపం వల్ల వానిలో మార్పు ఏర్పడింది. వానిలో మార్పు ఏర్పడడం వల్ల దాంపత్య జీవితం కావచ్చు, అటు ఫ్యామిలీ కావచ్చు, రెండు పక్కల కాస్త నెగటివ్ అవ్వడం జరిగింది. దీనివల్ల కాస్త కోపము, డిప్రెషను, ఆవేశము మీకైతే రావడం జరిగింది. అని గురువు పంచమ స్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలే చేశాడు. ఎందుకంటే సంతాన భవిష్యత్తు లోపల మంచి ట్రాక్ లో అయితే వెళ్తుంది. దాని గురించి ఇబ్బంది, మంచి కెరీర్ లోపల సంతానం కూడా వృద్ధి చెందుతున్నారు. కానీ ద్వాదశాధిపతి పంచమ స్థానంలో ఉంటే ఒక మైనస్ పాయింట్, ఒక విషయం తెలుసుకోండి, మీరు అనవసరమైన కన్నా ఎక్కువ ఆలోచించి మీకు మీరే బాధ కలిగించుకుంటారు. ఇది పాయింట్ ఉన్నది. యాక్చువల్లీ మిమ్మల్ని ఒక 10 రూపాయలు అడిగితే ఒక వ్యక్తి మిమ్మల్ని 100 రూపాయల గురించి మీరు ఆలోచిస్తుంటారు. అంత ఎక్కువ ఆలోచించడం వల్లనే మీకు మీరే టెన్షన్ తీసుకుంటున్నారు. అలా చేయకండి. ఇంకో విషయం ఏంటంటే షష్ఠాధిపతి కనుక చూసుకున్నట్లయితే షష్ఠాధిపతి అలాగే మీ భాగ్యాధిపతి కనుక చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అని భాగ్యాధిపతి ఎప్పుడు కూడా ఆ భావం నుంచి ద్వాదశ స్థానంలో కనుక ఉన్నట్లయితే అధర్మంగా ప్రవర్తించడానికి చాలా చాలా అవకాశాలు మీ దగ్గర ఉంటాయి. కానీ అది ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, అది మీ చేతుల్లోనే ఉంది, అది మీ జాతకంలోనే ఉంది. కానీ ఇల్లీగల్ ఎవరైతే బిజినెస్, ఇల్లీగల్ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఈ బుధుడు మంచి ఫలితాలే ఇస్తాడు, కాదనట్లేదు. ఎందుకంటే కొందరికి ఇల్లీగల్ వర్క్ చేస్తేనే చాలా లైఫ్ లోపల గ్రోత్ అవుతారు. ఆ రకంగా జాతకునికి ఆ రకంగా ఫలితాలే అవుతుంటే, కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కొన్ని విషయాల లోపల దొరికిపోయే అవకాశం కూడా ఉంది సార్. దొరికిపోయే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి చూసుకొని ఉండడానికి మీరు ప్రయత్నించండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీరు దొరికిపోవడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే మీరు ఎవరినైతే మీరు రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటూ తిరిగారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా మీ దీని లోపల కనబడుతుంది. ఇల్లీగల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి. ఇక బిజినెస్ పరంగా కనుక చూసుకుంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో మకర రాశి వారు వాళ్ళ బాగానే ఉన్నాయి. ఆఫ్టర్ 16 తర్వాత మీ బిజినెస్ లోపల మంచి గ్రోత్ అవుద్ది. కాస్త క్లైమేట్, ప్రకృతి ఎవరికి సహకరించలేకపోవడం వల్ల ఏ బిజినెస్ కూడా అంత గ్రోత్ అస్సలు అవ్వలేదు. 16 తర్వాత కాస్త గ్రోత్ తప్పకుండా అందరిది మెల్లమెల్లగా అవుద్ది. ఏదో ఒకటేసారి మొత్తం అంత మార్పు ఎప్పుడు జరగదు, కానీ మెల్లమెల్లగా తప్పకుండా జరిగి తీరుద్ది. నేను ఎందుకు జరుగుద్ది అంటే అది కూడా తెలుసుకోండి. ఈ సప్తమ స్థానం పైన రాహుది 5వ దృష్టి ఉంది. అండ్ ఇంతవరకు సప్తమ స్థానం పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల దాంపత్య జీవితం కూడా దెబ్బతిన్నది. దాంపత్య జీవితం కూడా సరిగ్గా లేదు. మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, వాళ్ళు ఏదో ఒక విషయం పట్ల కాస్త డిప్రెషన్కి వెళ్ళిపోవడము, భయపడడము, కాస్త రిస్క్ ఎక్కువ అనుకోకుండా రిస్క్ తీసుకోవడం, దీనివల్ల కొన్ని విషయాలు జరిగే ఉంటాయి. కానీ 16th తర్వాత పరిస్థితి మారుద్ది, భయపడకండి. ఇంకో విషయం ఏంటంటే అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం మీ ఫాదర్కి వచ్చుద్ది.
మీ ఫాదర్ హెల్త్ సరిగా రాబోయే రోజుల్లో ఉండదు. మీ ఫాదర్ చేస్తున్న పని లోపల కాస్త లాస్ కావచ్చు, కాస్త మీ ఫాదర్ చేస్తున్న పనిలో కాస్త తగ్గింపు అయితే రాబోయే రోజుల్లో అవుద్ది. మకర రాశి వారి ఫాదర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు మీ అధికారులతో పాటు కాస్త చిన్న చిన్న విషయాలకి గొడవలు అవుతుంటాయి. అవి చూసి చూడనట్టు ఉండడానికి మీరు ప్రయత్నించండి. దాన్ని మరి అంత మనసు పైన అస్సలు తీసుకోకండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ యోగ కారకుడైన శుక్రుడు, యోగ కారకుడైన శుక్రుడు చతుర్థాధిపతి సారీ పంచమాధిపతి, అదే రకంగా కర్మాధిపతి కనుక చూసుకున్నట్లయితే ఈ శుక్రుడు రాశి నుంచి భాగ్యస్థానంలో ఉండడం వల్ల, నీచ రాశిలో ఉండడం వల్ల కొన్ని ఎలా అంటే, మీరు ఏవైతే చేశారో దానికంత క్రెడిట్ దక్కలేదు. మీరు మీ బాధ్యతకి మీరు 100% పని చేశారు, 100% మీరు పని చేశారు. కానీ పక్క వాళ్ళు దాని గురించి చాలా ఇగ్నోర్ చేసి కేవలం మీరు 40% చేశారని చెప్పారు. దీనివల్ల మీకు చేసిన రిజల్ట్స్ కూడా మీకు దక్కలేదు. కానీ శుక్రుడు 23rd రోజున మళ్ళీ మీ కర్మస్థానంలో రాబోతున్నాడు. దిగులు పడకండి. జాబ్ లేని వారికి, ఎవరైతే బిజినెస్ లోపల ముందుకెళ్తున్నారో, ఎవరైతే ప్రొఫెషనల్ లోపల ఉన్నారో వాళ్ళకి ఆఫ్టర్ 16th తర్వాత మీరు చేస్తున్న పని లోపల 80% గ్రాఫ్ పైకి వెళ్తుంది సార్. భయపడకండి. 80% గ్రాఫ్ పైకి తప్పకుండా వెళ్ళి తిరిగి, భయపడకండి శుక్రుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీ ఏకాదశాధిపతి అలాగే మీ చతుర్థాధిపతి రాశి నుంచి 6th స్థానంలో ఉండడం వల్ల, మళ్ళీ చెప్పాను, బ్యాంక్ నుంచి లోన్ అప్లై చేయడం కావచ్చు, ఈ హౌస్ లోన్ కావచ్చు, ఏదైనా లోన్ కావచ్చు, అప్లై కనుక చేయాలనుకుంటే చేయండి. తప్పకుండా బ్యాంక్ మీకు యాక్సెప్ట్ చేసి తీరుద్ది. అని భౌతిక జీవితం లోపల భూమి, భవనం, వాహనం యోగం అయితే కనబడుతుంది. అని వివాహ యోగం కూడా కొందరు అడిగారు. మకర రాశి వారికి ప్రెజెంట్ వివాహ యోగం అయితే నడుస్తుంది. ఒకవేళ మీ జాతకంలో ఆ రకమైన దశాంతర దశ కనుక సహకరించినట్లయితే తప్పకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం అయితే కనబడుతుంది. నేను ఎందుకు అంటున్నా తెలుసుకోండి. వివాహ కారకుడు పురుషునికి శుక్రుడు అవుతాడు, స్త్రీకి గురువు అవుతాడు. స్త్రీకి కనుక చూసుకున్నైతే పంచమ స్థానంలో గురువు మంచి సహకారం చేస్తున్నాడు. పురుషుడు ఎవరైతే ఉన్నాడో మకర రాశి వాళ్ళు, వాళ్ళకి శుక్రుడు ఎప్పుడైతే 23rd తర్వాత లిబ్రలో వెళ్తాడో అప్పుడు మంచి యోగం అయితే కనబడుతుంది. కుటుంబం లోపల వృద్ధి చెందే అవకాశం ఉండబోతుంది. నేను ఏ విధంగా చెప్తున్నా, కుజుని సప్తమ దృష్టి 4th స్థానం పైన పడుతుంది. 4th స్థానం అంటే మన కుటుంబ స్థానం. కుటుంబం లోపల ఒక వ్యక్తి పెరగడం అంటే ఏదో ఒక సంబంధంతో పాటు మన కుటుంబంలో ఒక వ్యక్తి రావడం, ఆ రకంగా అవుతుంటది. మకర రాశి వారికి రాబోయే రోజుల్లో బాగానే ఉంది. భయపడకండి. కోపం పైన నియంత్రణ పెట్టుకొని మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువగా అస్సలు చర్చించకండి. చేయాల్సిన పరిహారాలు ఏవైనా ఉన్నాయా అంటే తప్పకుండా చేయండి. ప్రతిరోజు శివునికి అభిషేకం చేయండి, ప్రాణాయామం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. కుదిరినట్లయితే ప్రతి శనివారం రోజున ఛాయాదానం చేయండి. పేదవాళ్ళకి తీపి పదార్థం శనివారం రోజున పంచండి. ఇక మీరు ఏవైతే పరిహారాలు చేస్తుంటారో మీకు నచ్చినట్టు అవి నిరంతరంగా మీరు చేస్తుండండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.